హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన అయితే తెలియజేస్తున్నారు. సో ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా నాయకులు, యువ నాయకులు అలాగే అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. సో ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ కార్యక్రమం కూడా మనం చూద్దాం. 2 నిమిషాల్లో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఏం చేస్తా ఉన్నారు? ఈ వైపు ఉండేటువంటి కార్యక్రమం నీటి పరీక్షలో ఎంతో మంది విద్యార్థుల యొక్క
నీటి పరీక్షలు నీటి సాంఘికంగా మరి సాంఘికంగా విద్యార్థులు నిద్ర నిలిపే కార్యక్రమంలో మరి బీజేపీ పోలీసులు బీజేపీ పార్టీలోని పోలీసులు మరి వారిని చాలా మరి ఇంటి దగ్గర కార్యక్రమానికి నిలిచినగా మరి మన అధినేత రాహుల్ గాంధీ గారు అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు ప్రియాంక గాంధీ గారు మరి వారికి మద్దతుగా మోడీ ఇంటి ముందు ధర్నాకు సాంకేతికంగా వస్తే మరి వారిని చేసి జైలు తీసుకుని ఇలాంటి చర్యలకు పాటుపడుతున్న బీజేపీకి నిరసనగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి డిసిసి ఆధ్వర్యంలో కార్యక్రమం పొద్దున కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఆరతి రవి గారు దుర్గాయం చైర్మన్ నవరత్నారాయణ గారు డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీరాజు గారు టౌన్ అధ్యక్షులు సూర్యదేవరాజు గారు నా తోటి గౌరవ సంస్థలు కార్యక్రమం చేసిన వార్షికం చైర్మన్లు నాయకులకు అందరికీ ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మరి బీజేపీ పార్టీ వ్యాప్తంగా పేద పిల్లలు ప్రత్యేకం లేదు, సామాన్య మానవులు ప్రత్యేకమే ఏది కొన్ని కట్టలేదు, ఏది తినేటట్టు లేదు. మరి దుర్మార్గమైన దేశంలో ఎన్నో దుర్మార్గమైన పాలన నిరంకుశ పాలన చేస్తున్నారు. మరి వారికి ఈరోజు చేసుకుని లక్ష ప్రజలను మధ్యపెంటూ మరి చాలా మరి లేదు కాబట్టి మరి బీజేపీ ఉద్యోగంగా మనందరూ మోడీ కేంద్ర మంత్రి నిన్న జరిగినటువంటి సంఘటన నాయకులు రాహుల్ గాంధీ గారు మోడీకి ఖండిస్తారు. అదేవిధంగా ఎంపీలందరూ కూడా నిన్న సుమారుగా అరెస్ట్ చేయడం అన్యాయపరిచారని ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా ఆందోళన ప్రభుత్వం అది అరే మార్కెట్ ఇండస్ట్రీ ఏదైతే ధర్నా కార్యక్రమంలో ఒక్కరగా మా సాగుతాన్ని సంరక్ష లేదా ప్రధానమంత్రి అదేవిధంగా ఎక్కడ వాళ్ళకి ఉద్దేశం కొద్ది
మరి వారి దగ్గరికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బదనాలు చేసుకునే విధంగా పెద్దలు వస్తున్నారని చెప్పి నాకు కూడా కాంగ్రెస్ జరిగింది. ఈ పరిస్థితుల్లో సముద్రంతో దానికి మంచి పాటు వేయించడంతో ఉదాహరణ విద్యార్థులు కొట్టి ఆ సంఘటన ఈ బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ తెలియజేస్తా ఉన్నాం. సంఘటన ప్రభుత్వం కూడా పండిస్తూ ఉన్నది. మనం మాట్లాడేటప్పుడు కష్టంలే. నాకే బాగాలేదు రోజు వేసిన ఆమె హోదా తట్టుకుంటావు కదా. రాజకీయ నాయకులపై ఆయన వేసిండు పాపం, ఆయన బాగా వేసిండు. ఏం చేయరాదు ఇక, ఏం చేయరాదు. కార్యక్రమం వారు ఎంతమంది అన్యాయం చేస్తారో వారు వచ్చిన రైతాంగానికి అనేక కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏదో స్వచ్ఛమని గత ప్రధానమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే కేవలం బడుగు బడుగు చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ రాష్ట్రంలో నచ్చుకున్నా విద్యార్థులది భవిష్యత్ దెబ్బతీసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. చేసి మరి ఆ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మరి ఏదైతే విద్యార్థులు మరి రాముడు అంటే మా అందరికి కూడా దేవుడే, మేము కూడా హిందువులనే, మేము కూడా రాముడికి మొక్కుతున్నాం. అదేవిధంగా మీరు ఆ రాముని పేరు చెప్పుకొని ఈ రోజు 12 సంవత్సరాల 13 సంవత్సరాల దాకా మీరు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా భావించి మరి అందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రయత్నం ఏర్పాటు చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ సమావేశానికి విద్యార్థులుగా మన వేమవాడ శాసనసభ్యులు ప్రభుత్వానికి అలాగే డిసిసి అధ్యక్షులు చిన్న గారికి మండల అధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజున మన రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన రోజు భారతదేశంలో టాప్ డేగా మనం అభివర్ణించాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రధాని తర్వాత ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు అంటే మన రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయనట్టుంటే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది ఆరంభం మాత్రమే. ఇది ఇంకా కూడా మేము రాజీనామా చేసేదాకా కూడా మేము పట్టులేము. వెంటనే బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ముక్త కంఠంతో మేము సంగీతం సీనన్న గారి ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ వీపు ఆది సీనన్న గారు, అలాగే సిరిసిల్ల గ్రంథాలయం చైర్మన్ నాగల సత్యనారాయణ గారు,
మరి ఈ కార్యక్రమానికి పాల్గొంచుకున్నటువంటి మా సిరిసిల్ల పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు, మరి వార్డు అధ్యక్షులకు, మరి మండలంలో వచ్చినటువంటి మండల అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి కేంద్రంలో రాహుల్ గాంధీ చేసినటువంటి నిరసనకు మరి నిన్నటి రోజున అరెస్టు చేయడం మరి కాంగ్రెస్ పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం రానున్న రోజుల్లో గద్దెదించడమే మన కాంగ్రెస్ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి రాముని పేరుతో 2 సార్లు 3 సార్లు అధికారంలో వచ్చిన బీజేపీ మరి ఇప్పుడు విద్యార్థులని భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గాని మరి కేంద్ర మంత్రి గాని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు శ్రీనన్న గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ అభినందనలు తెలుపుతూ సంగీతం సింగారి ఆధ్వర్యంలో వహిస్తున్న నిర్వహణ పరీక్ష ఇందులో ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గవర్నమెంట్ ఆర్డర్ గారు, అలాగే బృందావనం చైర్మన్ సత్యనారాయణ గారు, నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల జిల్లా మండల పట్టణ అధ్యక్షులందరికీ అభినందనలు తెలుపుతూ మరి ఇక్కడికి వచ్చేసిన మార్కెటింగ్ చైర్మన్లు, కార్యకర్తలు, ఇద్దరు నాయకులు అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే అప్పటి నుంచి అందరూ మాట్లాడేది ఒకటే విషయం కాబట్టి చూసినది ఆ విషయంలో నిన్న రాహుల్ గాంధీ తోటి తెలంగాణ మాట్లాడడం అంటే అతితోటి తెలంగాణ మాట్లాడతాయి. కాబట్టి రాబోయే కాలంలో రాహుల్ గాంధీని మీరు ఏ రకంగా అయితే అరెస్ట్ చేసేవారు దీన్ని దేశ ప్రజలు వ్యక్తిగతంగా మిమ్మల్ని క్షమించరు. రాబోయే కాలంలో మీ పార్టీని, ఎన్డీఏ కూటమిని భూస్థాపితం చేస్తారు, భూమిలో చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా అయ్యే పని. ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పిన విషయం ఏంటంటే 1 year లోపు ఈ ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందనే సంకేతం ఆల్రెడీ రాహుల్ గాంధీ ఉన్నదని చెప్పింది. దానికి ఇప్పుడు పునాదిగా ఇక మీరు రాహుల్ గాంధీని మీరు అరెస్ట్ చేశారు. రాబోయే కాలంలో దీన్ని భారత ప్రజలు, భారత యువకులు, భారత విద్యార్థులు వీళ్ళందరూ మీ మీద కక్ష కట్టి మీ పార్టీని ఓడిస్తారు, ఎన్డీఏని భూస్థాపితం చేస్తారు. ఇంకొకటి పోలీసులు ఇలాంటి జూమ్ ఎందుకు చేస్తున్నారో కష్టం చూస్తున్నా. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఎవరికంటే వాళ్ళే కొడుతూనే ఉన్నారు. ఏం తప్పు లేదు. వాళ్ళు శాంతియుతంగా కూర్చున్న తర్వాత కూడా వాళ్ళని కుట్టడం జరుగుతుంది. అది విపరీతంగా కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారో వాళ్ళకన్నా కొంచెం అది ఉండాలా. ఎందుకంటే నిన్న వాళ్ళు కూడా విద్యార్థులు ఉంటే వాళ్ళ విద్యార్థుల తర్వాత మళ్ళీ పోలీసులు వాళ్ళ పెద్ద పోలీసు ఆఫీసర్లు. కాబట్టి మీరు కూడా మన దేశ యువతను, దేశ విద్యార్థులను మీరు కట్టలు పెట్టుకుని వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నం మీరు కూడా చేయాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. అండాదండగా ఉన్న తెలంగాణ శాసనసభ్యులు ప్రభుత్వం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రావడం, అలాగే పిసిసి అభివృద్ధి గారు కూడా రావడం, టౌన్ అధ్యక్షులు, కృష్ణా బెంగళవాడ మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, చైర్మన్లు, మిగతా మన జిల్లా కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన అందరికీ నమస్కరిస్తూ, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ స్టూడెంట్ లీడర్ ఉంది ఇక్కడ వారందరూ కూడా ఇక్కడ మర్చిపోతే ఏమనుకోవద్దని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనకు మొన్న ఈ నీట్ పరీక్ష ఎప్పుడైతే లీక్ అయిందో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ రాంపూర్ గారు దాదాపు 20 రోజులు ఆయన నిరాదీక్ష పట్టిన వాళ్ళకు సంవత్సరం లేకుండా బీజేపీ ప్రభుత్వం వివరిస్తున్న తీరును నైతికంగా మన రాహుల్ గాంధీ గారిని వారిని అరెస్ట్ చేసిన తీరును ఖండించుకుంటూ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టినాం మనం దేశవ్యాప్తంగా. అందులో భాగంగా ఇవాళ మనం చేసిన కాడ మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఇంతకుముందు ఒకసారి అలనాడు ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే నైతికంగా లాల్బహదూర్ శాస్త్రి గారు యాక్సిడెంట్ అయిందని చెప్పి రాజీనామా చేశారు. మోడీ ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు రైతులు వాళ్ళు ఒక పూట ధర్నా చేసిన
పిల్లలు నీటి లీక్ అయి చనిపోయిన ఇప్పుడు అటు రైతులు ఇటు పిల్లలకు వీళ్ళకి అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు కలిగిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వంలో ఈ నిరసన కార్యక్రమం మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇంతటితో ఆగదు. దీని పర్యవసనం వాళ్ళ గడ్డ దించదాకా ఆయన ధర్మాన ప్రధాన్ గారు వారు రాజీనామా చేసేంత వరకు అని చెప్తే మీరు ఇంతమంది చనిపోయినా ఇంత దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగినా పిల్లలంతా వచ్చి వాళ్ళను ఇల్లు లేకుండా మొన్న లాఠీ చార్జ్ చేయడం వాళ్ళ మీద నలుగురు హాస్పిటల్లో నేను హాస్పిటల్ పాలయ్యింది. అలాగే మా రాహుల్ గాంధీ గారు వారి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు గుర్తిస్తే పోలీసులు వాళ్ళ దమనగండ ఆయన మీద ప్రయోగించి ఇది ఇదంతా ఈ నిర్మించవాదాన్ని మనం తప్పకుండా ఖండించాలి. రాబోన్న జిల్లా బీజేపీ పార్టీని మనం బందపెట్టి మన రాహుల్ గాంధీ గారిని మన ప్రధానమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం చెప్పడం నమస్కరిస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా నింపరపోయేటువంటి అక్రమ క్రూరత్వ విద్యార్థులను చిన్న పెద్ద అని చూడకుండా ఆడ మగాని తేడా లేకుండా 15 సంవత్సరాల విద్యార్థిని కూడా వదలకుండా ఈ భారతదేశం పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో కొన్ని లక్షల మంది నీట్ పరీక్ష రాస్తే ఆ నీట్ పరీక్షను లీక్ చేసి పెద్ద ఎత్తున ఇలా ధనాన్ని చేతులు మారుతున్నటువంటి మాఫియా కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆ యొక్క లీకేజ్ జరిగితే కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాంతో చెలగాటమాడినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ఈ మంత్రిని కొట్టుకొస్తున్నటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా అందరూ కూడా రాజీనామా చేసి నిన్నటికి నిన్న విద్యార్థులు ఏదైతే దానికి నిరసనగా జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలిపితే కొన్ని లక్షల మందిని ఒట్టును బాధి పోలీసులతో నిర్లక్ష్య పూర్వకంగా వారిని ఇష్ట రీతిలో వారికి దెబ్బలు తాగి గాయాలయ్యి కొందరు ఇప్పటికి కూడా అదృశ్యమైనటువంటి పరిస్థితి. దీన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా అగ్రనేత రాహుల్ గాంధీ గారు మిగతా ప్రతిపక్షాలతోనే ప్రధానమంత్రి మోడీ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం పోలీసులను పంపించి పూర్తిగా క్రూరత్వంగా లోక్సభ నాయకుడు అనేటువంటి విచక్షణ కూడా లేకుండా ఒక సామాన్యుడు ఒట్టును ఇచ్చుకున్నట్టు ఈడ్చుకుపోయి అరెస్ట్ చేయడం, కనీసం వారిని దగ్గరికి పోయి చూద్దామంటే కూడా మిగతా సోనియా గాంధీ గారు కూడా అక్కడ రానియకపోవడం, ఈ విధంగా క్రూరమైనటువంటి వారి యొక్క ప్రతిపక్షాన్ని నామరూపాలు కూడా చేసి ఈ యొక్క రాజసం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మహాత్మా గాంధీ ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఏదైతే బీజేపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఇంత నిరసకృత చేసినటువంటి బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రి వీరేంద్ర ప్రసాద్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్షాలను అరెస్టు ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనంద గారికి, మరొక అతిథి గంగాలయ చైర్మన్ అన్నగారు సత్యనారాయణ గౌడ్ గారికి, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షులకు అందరికీ కూడా, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అందరు కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయందుకు మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రూరత్వానికి నిరసనగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా
అన్ని కేంద్రాల్లో ఈ నిరసన తెలుపుతా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారి యొక్క ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి చేస్తా ఉన్నారు. ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అసలు ప్రతిపక్షాలే ఉండొచ్చు అనేటువంటి రీతిలో ఇలా ఒక్కొక్కటి కనీసం విద్యార్థులు, చిన్నపిల్లలు అనేటువంటి మానవత్వం లేకుండా చేసిన తప్పును ఇంకా సమర్థించుకుంటూ కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఎక్కడ ఉండాలి వారి మీద విచారణ జరిపాల్సినటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇలా కేంద్ర మంత్రికి కొమ్ము కాస్తూ ఆయన కాపాడేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇలా కొన్ని లక్షల మంది భారతదేశం ఉన్నటువంటి అందరూ కూడా టీవీ ద్వారా, మీడియా ద్వారా వీక్షించారు. ఎంత క్రూరంగా ఒక 15 సంవత్సరాల అమ్మాయిని ఇలా ఘోరంగా ఆడవారు లాఠీలతో కొడితే ఆమె ఏడుస్తా ఉన్నారు. ఒక విలేకరి ఏదైతే ఆ మీడియాను కవర్ చేసుకుంటూ పోతే నిల్చుంటే ఆయన ఘోరంగా లాఠీతో కొట్టడం. ఈ విధంగా ఎంతమంది ఢిల్లీ నడిబొట్టున ఏనాడు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత బ్రిటిష్లను నడిపించేటువంటి కార్యక్రమం చేసింది ఇలా బీజేపీ ప్రభుత్వం. వెంటనే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందరు విద్యార్థుల యొక్క ఆత్మహత్యకు కారణమైంది. ఇలా నీట్ పరీక్ష లీక్ అయితేనే అక్కడ రాసినటువంటి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం వాళ్ళకి కనీసం విద్యత కూడా లేదు. 20 లక్షల పై మంది నీట్ ఎగ్జామ్ రాస్తే దాన్ని లీకేజ్ చేస్తే ఎందరో కనీసం ఆ నీట్ యొక్క కోచింగ్ తీసుకోవడానికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడం పరిస్థితి. ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 20 లక్షల పైన ఖర్చు చేస్తే 3 వచ్చిన పన్నీరు నీట్ పరీక్ష రాశాక ఈ విధంగా లీకేజ్ అనక ఎన్నో విద్యార్థుల ప్రాణాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎదురైన పరిస్థితులు మళ్ళీ పరీక్ష రాసేటువంటి పరిస్థితి లేదు, మళ్ళీ మేము చదువుకొని కోచింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మా ఆర్థిక పరిస్థితి ఇంకా తల్లిదండ్రులలో మేము ఇంకా నొప్పించలేము, కష్టించలేము అనేటువంటి పరిస్థితిలో వారి ఎవరికి చెప్పుకోకుండా ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశమైనటువంటి ఒక మాఫియాతోనే ఇలా ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. దానికి నిరసనగా కొన్ని లక్షల మంది నిన్న ధర్నా చేస్తే వారికి దెబ్బలు తాకి ఘోరంగా కొందరు అదృష్టమైన ఇప్పటికి కూడా కనిపిస్తలేరు. ఇంతమంది విద్యార్థులు న్యాయం కోసం పోరాడితే ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అసంగీతమైనటువంటి చర్య, క్రూరత్వమైనటువంటి చర్యకు నిరసనగా రాహుల్ గాంధీ గారు నిన్న పోయి మోడీ ప్రధానమంత్రి అయిన లోక్సభలో నాయకుడు ప్రతిపక్ష నాయకులందరూ పోయి విద్యామంత్రి చేయండి, ఇంత క్రూరంగా విద్యార్థులకి ఘోరంగా మీరు ఇట్లా ఈ విధమైన చర్య చేయడం ఇది కరెక్ట్ కాదని శాంతియుతంగా కూర్చుంటే పోలీసులను తీసుకొచ్చి ఘోరంగా ప్రతిపక్ష నాయకులను కూడా చూడకుండా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి వైద్యాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర మంత్రి ఎవరైతే ఈ లీడ్ కేసు కారణమైనటువంటి వీరేందర్ ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయనకు జైలుకు పంపించాలనేటువంటి డిమాండ్ తోనే ఈ కార్యక్రమాన్ని మేము నిరసన తెలియజేస్తూ పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ చేసేందుకు అలాగే పాత్రికేయులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన అన్న ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు అన్నగారు ఆది శ్రీనివాస గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజు మన లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలలో ఒకరైనటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసేటువంటి దరిమిలా మల్లికార్జున్ ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది ప్రతిపక్ష నేతలు ఈ దేశంలో నీట్ పరీక్షలు రాసినటువంటి సుమారు 23 లక్షల మంది కుటుంబాలకు అండగా నిలబడేటువంటి క్రమంలో నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిందానికి బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పిన ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా యువత నిరసనలు వ్యక్తం చేస్తూ మా జీవితాలతో చెలగాటమాడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కేంద్ర మంత్రిని వెంటనే రాజీనామా చేయించండి, లేదంటే అతను సస్పెండ్ చేయాలని చెప్పినటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా నిరసనలు
అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ గారు, అమిత్ షా గారు, భాజపాకు సంబంధించినటువంటి శ్రేణులు ఈరోజు ఆర్ఎస్ఎస్ ముసుగులో పరిపాలన సాగిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా జరిగిన తప్పుకు పొరపాటు అని చెప్పినటువంటి విద్యార్థులు ఒకరికి క్షమాపణ చెప్పకుండా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులందరూ కూడా ఏకమై ధర్నాలు చేస్తుంటే వారిపైన జరిగిన లాఠీ చార్జీ లోకమంతా ఖండించింది ముక్త కంఠంతో. భాజపా ప్రభుత్వం నియంతృత్వ పోగొడుతో పోతుందంటే నిదర్శనం చెప్పిన మాట. వారికి అండగా నిలబడడానికి మన లోకసభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, పెద్దలు ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ అనేక మంది పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేసి విద్యార్థి లోకానికి అండగా నిలబెట్టే క్రమంలో జుగుప్సకరంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండించేటువంటి సంఘటన ఈరోజు మనం నిరసనగా ఈరోజు శాంతియుతంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపు మేరకు నిరసన చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా ఈడ్చుకొని వెళ్ళినరో లోకమంతా కూడా చూసింది. వారి ముక్కు నుండి రక్తం కారుతున్నప్పటికీ కూడా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఈరోజు తప్పుపట్టే విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు అగ్రహజ్వాలు వెలుజల్లుతున్న సందర్భంలో వారితో పాటు అనేక మంది పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అరెస్ట్ చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు వారిని పరామర్శించడానికి వెళ్తే కనీసం వారిని కలిసేటువంటి ప్రయత్నం కూడా, కలిసేటువంటి అవకాశం కూడా ఇవన్నీ నియంతృత్వ పోకడలు పోతున్నటువంటి మోదీ ప్రభుత్వాన్ని మనం నిలదీయవలసిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థి లోకానికి, యువతకి ఈరోజు మన అండగా ఉండవలసినటువంటి అవసరం ఆసన్నమైన వేళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు గాంధీ మహాత్ముడి విగ్రహాల దగ్గర మనం చేసుకున్నటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నియంతృత్వ పోకడతో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూసినాం. ప్రశ్నించేటువంటి వారిని దొక్కడానికి మహారాష్ట్రలో పార్టీని చీలిక తీసుకురావడం, గోవాలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు కలుపుకునే ప్రయత్నం చేయడం, అంతెందుకు నిన్నగాక మొన్న ఈరోజు కలకత్తాకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుల్లో చీలిక తీసుకొని వచ్చి లోకసభలో వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి సీట్లను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే నైతిక విలువలకు తిలోకాదాలిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వ వైఖరిని. ఆనాడు రైతులందరూ సంవత్సరం పొడుగునా నిరసన దీక్షలు చేస్తే నల్ల చట్టాలు తీసుకొని వచ్చినటువంటి మోదీ గారు భయపడి ఈరోజు నల్ల చట్టాలు రద్దు చేసుకున్నట్టే ఈరోజు విద్యార్థి లోకానికి జరిగినట్టు నష్టం. ఇంచుమించు నీట్ మొదటిసారి పరీక్షలు రాస్తే 23 లక్షల మంది, ఈరోజు నీట్ పరీక్షలు లీక్ అయిన తర్వాత మళ్ళీ ఇటీవల పరీక్షలు జరిపితే 20 లక్షల మంది రాశారంటే ఇంచుమించు 3 లక్షల మంది కుటుంబాలు, 3 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రెండోసారి పరీక్ష రాయడానికి ముందుకు రాలేనటువంటి సందర్భం. దానికి కారణం ఎవరంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అవునా కాదా? ఈరోజు మనం ఆలోచించి ప్రజలు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మహారాష్ట్ర, ఈరోజు తెలంగాణలో కూడా పరీక్షా పత్రాలను లీకేజ్ చేసి పచ్చి బఠాన్లకు పరీక్షా పత్రాలు అమ్ముకునే సందర్భాన్ని చూసినాం. వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వడానికే మహారాష్ట్ర ఆ రోజుల్లో హాల్ టికెట్లు ఇవ్వడం వరకే పరీక్షల నిర్వహణ సమయాలు ఇవ్వడము, ఆ పరీక్షా పత్రాలు లీకేజ్ చేసి ఆ పరీక్షా పత్రాలు లీక్ పేరిట ఆ పరీక్షలన్నీ కూడా రద్దు చేసేటువంటి సందర్భం అన్నాడు. మహారాష్ట్రను తెలంగాణ చూసినాం, ఈరోజు భాజపాను చూస్తున్నాం. దేశంలో ఈరోజు విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి నీట్ పరీక్షల లీకేజ్ వ్యవహారం వీళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. పేద ప్రజలు, పేద కుటుంబాలు, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో ముందుకు రాకూడదని చెప్పిన ఒక కుతంత్రాలతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో శాంతియుత నిరసన దీక్ష చేస్తా ఉన్నాడు. పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు లోక్ భవన్ దగ్గర కూడా ధర్నా చేసే కార్యక్రమం, శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా నియంతృత్వ పోకలతోటి ఈరోజు పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైన వేళ.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర రాహుల్ గాంధీ గారు, మణిపూర్ నుంచి ముంబైకి చేసినటువంటి పాదయాత్ర ప్రజలలో కదిలించింది. అందుకే ఆప్కా బార్ 400 ఉన్నటువంటి భాజపా 240కే పరిమితమైన సందర్భం. రాబోయే ఎన్నికల్లో 100 లోపు స్థానాల్లోనే భాజపా పరిమితమైనటువంటి సందర్భంలో ఫ్రస్ట్రేషన్ లోనే ఈరోజు భాజపాకు సంబంధించిన నేతలు మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన ఈ వ్యక్తిగతంగా ద్వేషంతో దాడులు జరిపేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే నిదర్శనం. నిన్నటి రోజు ఢిల్లీ పోలీసుల చేత ఈడ్చుకొని పోయినటువంటి ఘటన మనం చూసినాం. ఆ సందర్భంగా ముక్కు నుంచి రక్తం కారుతున్నటువంటి సందర్భం చూసినాం. ఓ చేతుకు గాయమైనటువంటి సందర్భం చూసినాం. ఓ కొడుకును అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే వారిని పరామర్శించిన సోనియా గాంధీ గారు వస్తే కూడా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసినాం. ఇలాంటి భారతీయ జనతా పార్టీని వచ్చే లోకసభ ఎన్నికల్లో దేశవ్యాప్తం నుంచి ప్రారంభించడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు చేసుకొని ఈరోజు యువతకు సంబంధించి సమస్యలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ సమస్య పరిష్కారానికి మనం వేదికగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భవిష్యత్తులో చేసుకోవాలని చెప్పిన సందర్భం చెప్తూ ఈరోజు మనం చర్చ చేపట్టవలసిన అవసరం ఉంది. 12 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా పేదలకు ఉపయోగపడే ఒక్క కొత్త పథకమన్న తీసుకొచ్చిందో ఆలోచన చేయమని చెప్పండి మిత్రులారా. మనం గరీబీ హఠావును నిర్ణయం తీసుకుని వచ్చినాం, కూడు గూడు గుడ్డ నిర్ణయం తీసుకుని వచ్చినాం. ఈ రోజు మన కార్యక్రమాలన్నీ కూడా పోడు భూములు పంపిణీ చేసినటువంటి సందర్భం, ఇందిరా మిల్లు ఇచ్చినటువంటి సందర్భం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న ఈరోజు ఉపాధి హామీ కూలి పని కూడా గ్రామాల్లో తీసుకొచ్చినటువంటి అనేకం నేరుగా గ్రామీణ ప్రాంతాలతో ఈరోజు ఢిల్లీ నుంచి నేరుగా గల్లీకి నిధులు అందాలని చెప్పిన గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుంటా ఈ అంశం చూసిన మీరు పథకాలను ఇంచుమించు 20 నుంచి 25 కొత్త పథకాలు మన ప్రభుత్వాలు 70 సంవత్సరాలు చేసినటువంటి పథకాలను చూస్తే నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా ఈరోజు కొన్ని కార్యక్రమం తీసుకుంటాం. కానీ 12 నెలల్లో నేరుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా భాజపా తీసుకోలే. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేరుగా రైతులకు రుణమాఫీ 76,000 కోట్లు చేస్తే ఈ 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో భాజపా చేయలే. భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా రైతులకు రుణమాఫీ చేయలేనటువంటి సందర్భం. ఈరోజు ఇవన్నీ కూడా మన ప్రజలలో చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి మాట ఈ సందర్భం చెప్తూ ఫెడరల్ స్ఫూర్తిని ఈరోజు తుంగల్లో తొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రశ్నించే రాష్ట్రాలకు నిధులను ఇవ్వకుండా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా మీరందరూ చూస్తున్నారు. ఈరోజు త్రిబులార్కు అనుమతులు ఇవ్వాలి, రాలే. మెట్రో పొడిగించడానికి 120 కిలోమీటర్లకు అనుమతులు రాలే. లేదు, జపాన్ నుంచి 13,000 కోట్ల రుణం తీసుకున్నాం. అంతకంటే ముందు ఉన్నటువంటి ఎల్ఎన్టీ 8% మితితోని ఈరోజు మనం 4% తోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టేక్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీ కానీ కిషన్ రెడ్డి రూపంలో అడ్డుకున్నటువంటి సందర్భం, ఆ తర్వాత చర్చలు జరిగినప్పుడు ఇస్తామనేటువంటి సందర్భం మీరు కూడా చూసారు. ఈరోజు 4th సిటీ మహానగరాన్ని ఈరోజు విశ్వనగరంగా మార్చే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మనం గమనించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క తీరును ఎక్కడికక్కడ మనం అందరూ కూడా ఎండగట్టవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ అయోధ్య రాముడు పేరిట అధికారంలోకి వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు అయోధ్య రామాలయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన వేసినటువంటి సిట్టు కాదు, సిబిఐ ద్వారా విచారణ జరపాలని చెప్పని కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ భక్తుల పక్షాన కోరేటువంటి సందర్భంలో ఈరోజు అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ తీరును ఎండగడుతూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న ఈరోజు అవమానపరిచే విధంగా అమానుషంగా ఈరోజు ఈడ్చుకొని వెళ్ళేటువంటి వైనాన్ని ఖండిస్తా ఉన్నాం. వారికి రక్తం కళ్ళు చూసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త సుశక్తులైనటువంటి కార్యకర్తగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి గద్దె దించేంత వరకు విశ్రమ లేని పోరాటం చేయాలని, తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మనం అండగా నిలబడేటువంటి కార్యక్రమం. ఆ రోజు బారాస 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలించినప్పుడు నిరుద్యోగ యువతకు విద్యార్థులకు వ్యతిరేకంగా విధానాలు తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం పోరాటాలు చేసి విద్యార్థులకు యువతకు అండగా నిలబడ్డమో అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
మల్లికార్జున గారి నాయకత్వంలో అండగా నిలబడే కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏఐసిసి పిసిసి నుంచి వచ్చినటువంటి ఆలోచనతోటి చెప్పగానే రాత్రి 9 ప్రాంతంలో అనుకున్నాం. ఈరోజు ఉదయం 11 గంటలకే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ అధ్యక్షుని ఆలోచన మేరకు ఇచ్చినటువంటి సూచన మేరకు వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాలు చూసినటువంటి వారందరికీ కూడా మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పీసీ అధ్యక్షులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ఫక్రుద్దీన్ గారు ఉన్నారు, అదేవిధంగా పెద్దలు సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను అభినందన అందజేస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు కూడా అభినందన అందజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అంటే మనం ఎప్పటికప్పుడు ప్రజలలో సామాజిక దృక్పథంలో సాంఘిక దురాచార రూపుమాపడంలో కూడా మనం చేసే కార్యక్రమాలలో భాగంగా రాజకీయ పరంగా ఎప్పటికప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని అమలు చేసేటువంటి క్రమంలో మనందరూ కూడా ముందు ఉండాలని యూత్ కాంగ్రెస్ కూడా జెండాలు పట్టుకున్నది. యూత్ కాంగ్రెస్ ద్వారా కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన అందజేస్తూ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అనేక మంది నాయకులు రావడం జరిగిన వాళ్ళందరూ కూడా అభినందన అందజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని బయట ప్రపంచానికి చూపెట్టేటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సంబంధించిన వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన అందజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. सोनिया गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, कांग्रेस पार्टी